చదివింది 3వ తరగతి, చేసేది నాయి బ్రాహ్మణుల కులవృత్తి. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక గ్రంథం రాశారంటే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా జరిగింది మాత్రం అదే. మతాల ఆవిర్భావం, విస్తరణతో పాటు పురాణాల్లోని అనేక అంశాలు సమ్మిళితం చేసి విశ్వవేద మహాగ్రంథం పేరుతో పుస్తకం రచించారు మంగళగిరికి చెందిన శివాజీ. ఆధ్యాత్మిక చింతన, మతాలకు సంబంధించిన సమాచారం సేకరించడంతో పాటు అనేక రకాల పుస్తకాల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని ఒకచోట చేర్చి గ్రంథంగా మలిచారు. వేటగాడిగా ఉన్న వాల్మీకి రామాయణం రాసినట్లే 3వ తరగతి చదివి క్షవరశాల నిర్వహిస్తున్న అతడు ఇలాంటి గ్రంథాన్ని రాయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆధ్యాత్మిక ఆలోచనలతో పాటు ఆదర్శనీయ జీవనం సాగిస్తున్న నేటితరం మహర్షి శివాజీపై ప్రత్యేక కథనం. మన భారతదేశం ఎన్నో మతాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ఇక్కడ అన్ని మతాలు కూడా పరిడి వెళ్తూ ఉన్నాయి. ఈ మతాలన్నింటి సారం ఒకటే, మాకందరికీ కూడా సృష్టికర్త కూడా ఒక్కరే అనేటువంటి అంశాన్ని అయితే అన్ని మతాల సారాన్ని బట్టి కూడా మనకు తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి వాటన్నిటిని ఏకీకృతం చేసి అందుకు తగ్గట్టుగా వాటిని అనుసంధానిస్తూ ఒక పుస్తకాన్ని రాశారు మంగళగిరికి చెందినటువంటి తాడికొండ శివాజీ. ఆ పుస్తకంలోనే మొత్తం ఈ సృష్టి పుట్టుక దగ్గర నుంచి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు, అంటే మన ఇంటి పక్కన ఉన్న దేవుడి దగ్గర నుంచి దేశ విదేశాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ వరకు వారికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అనుసంధానిస్తూ ఈ పుస్తకాన్ని రాశారు. శివాజీ కుటుంబ నేపథ్యం కావచ్చు, లేకపోతే ఆయన యొక్క ఆదర్శాలు కావచ్చు, అవన్నీ కూడా ఈ కథనంలో మనం తెలుసుకుందాం. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తాడికొండ శివాజీ వృత్తిరీత్యా క్షౌరశాల నిర్వహిస్తున్నారు. ఆయన చదివింది 3వ తరగతి మాత్రమే. సొంతూరు కృష్ణా జిల్లా పైడూరిపాడు. 11 ఏళ్ల వయసులో మంగళగిరి వచ్చారు. మేనమామ వద్ద కులవృత్తి నేర్చుకుని ఇక్కడే సెలూన్ షాప్ ప్రారంభించి స్థిరపడ్డారు. ఇందులో ప్రత్యేకతేంటి అనే సందేహం అందరికీ వస్తుంది. అందుకు సమాధానమే ఆయన రాసిన విశ్వవేద మహాగ్రంథం పుస్తకం. చిన్నప్పటి నుంచే శివాజీకి సమాజంలోని అసమానతలు, వివక్షపై అవగాహన ఉండేది. దీనికి ఆధ్యాత్మిక చింతన తోడైంది. మనుషులంతా ఒక్కటే, అలాంటప్పుడు వేర్వేరు దేవుళ్లు ఎందుకు అనుకునేవారు. ప్రజల మధ్య అంతరాలు ఎందుకు అనే ప్రశ్నలు మదిని తొలిచేవి. వాటికి సమాధానాలు రాబట్టేందుకు చేసిన ప్రయత్నమే విశ్వవేద మహాగ్రంథం రాయటానికి దోహదం చేసింది. క్షౌరశాల నిర్వహించే ఒక సాధారణ వ్యక్తి గ్రంథాన్ని రాయటం అనేది శివాజీలోని ప్రతిభకు నిదర్శనం. 9 ఏళ్ల వయసులో అంటరానితనం గురించి విన్నారు. దాని గురించి తెలుసుకునే క్రమంలో మనిషికో దేవుడుంటారా అనే సందేహం వచ్చింది. సృష్టికర్త ఎవరనే ప్రశ్న ఉదయించింది. సృష్టి ఎక్కడ జరిగిందనేది భారతీయ వేద శాస్త్రాల్లోనూ స్పష్టంగా చెప్పలేదు. వీటికి సమాధానాలు రాబట్టే క్రమంలోనే పేపర్లు, పుస్తకాలు చదివారు. సెలూన్ కు వచ్చిన వాళ్లను సందేహాలడిగారు. ఇలా సమాచార సేకరణ మొదలుపెట్టి సృష్టి రహస్యం తెలుసుకున్నట్లు చెబుతున్నారు శివాజీ. 30 ఏళ్లకు పైగా తెలుసుకున్న అంశాలు, పుస్తకాల ద్వారా సేకరించిన సమాచారం క్రోడీకరించి పుస్తకం రాసేందుకు సంకల్పించారు. అది గ్రంథ రూపంలో రావటానికి మరో 20 ఏళ్లు పట్టిందని అంటున్నారు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ పుస్తకాలను చాలా రీజన్స్ తెలియజేశాను. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ ఏంటి? ఒక మత విశ్వాసకులు ఉన్నారు. ఇంకొక మత విశ్వాసకులపై సదాభిప్రాయం లేదనుకోండి, వారు చేస్తున్న పుణ్యఫలం పరిపూర్ణత చెందదుగా. పవిత్రమైన హృదయంలో అపవిత్రమైనటువంటి ఆలోచనలకి స్థానం ఎప్పుడైతే ఏర్పడుద్దో వారికి చెందవలసినటువంటి పుణ్యఫలం అంతగా చెందదు. ఎప్పుడైతే ఆ అపవిత్రత పదాలు సంబంధించినటువంటిది మొత్తం క్లియర్ అయ్యిద్దో అది పరిపూర్ణత చెందుద్ది. హృదయం పరిపూర్ణత చెందుద్ది. అది దైవత్వం. ఆ ప్లేసులో పరిపూర్ణత చెందుద్ది కాబట్టి చేసే మన సత్కార్యాలకి 100% మనం ఫలాన్ని పొందగలుగుతాం. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రపంచ మానవులు మొత్తం కూడా వాస్తవాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు, చేసేవాళ్ళు వీళ్ళందరూ విశ్వవేద మహాగ్రంథాన్ని 1-2 సార్లు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చదివి అర్థం చేసుకోగలిగితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శివాజీ చదివిన చదువుకు రాయటం కూడా సరిగా వచ్చేది కాదు. తన ఆలోచనలను పిల్లలు, బంధువులకు చెప్పి కాగితంపై రాయించేవారు. శివాజీ చెప్పే అంశాలపై రాస్తున్న వారి నుంచి అనేక ప్రశ్నలు ఎదురయ్యేవి. ఒక మతం గురించి రాస్తేనే చాలా వివాదాలొస్తున్నాయి. మీరు అన్ని మతాల్ని ప్రస్తావిస్తూ పుస్తకం రాస్తే ఇబ్బందులు రావచ్చని పలువురు హెచ్చరించారు కూడా. అయినా శివాజీ సంకల్పం వీడలేదు. అవాంతరాలు అధిగమించి పుస్తక రచన పూర్తి చేశారు.
చేశారు. ప్రపంచ మానవ చరిత్రలో జరిగిన పరిణామాలు, మతాల పుట్టుక, అందమైన పూలనుకుంటే ఆ పూలను ఒక క్రమంలో చక్కని పూలమాలగా అమర్చి పుస్తకం రాయడంతో పాఠకుల నుంచి ప్రశంసలందుకుంటున్నారు. పుస్తకం చదవడం ద్వారా ప్రపంచ చరిత్రను, నూతన దేశాల పుట్టుకను, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల గురించి వివరంగా తెలుసుకోవచ్చంటున్నారు శివాజీ. పుస్తకం అచ్చు వేయించి ఏడాది క్రితం ఆవిష్కరించారు. సమాజంలో జరిగే ప్రతి పరిణామానికి ఓ కారణం ఉంటుంది. ఇతర మత విశ్వాసాలు గౌరవించకపోతే వారికి పరిపూర్ణ హృదయం లేనట్లేనని శివాజీ భావన. అలాంటి వారికి ఎందులోనూ సరైన ఫలితం దక్కదని నమ్ముతారు. తాను రాసిన పుస్తకంలోని అంశాలు తప్పని ఎవరైనా నిరూపిస్తే వారికి ఏకంగా ₹1,00,000 బహుమతిస్తానని ప్రకటించారు. ఆ మొత్తాన్ని మంగళగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అదే విషయాన్ని పత్రం రూపంలోనూ ముద్రించారు. శివాజీని అతి సాధారణ వ్యక్తిగా చూసిన వారంతా ఇప్పుడు ఆయన రాసిన పుస్తకం గురించి, అందులోని అంశాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. శివాజీ హెయిర్ స్టైల్ అంటే ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్. ఈ షాపు పాత బస్టాండ్ దగ్గర ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి కులవృత్తి చేస్తూ శివాజీ అనే గారు ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ మరి వర్కర్లను కూడా పోషిస్తూ సమాజంలో ఏదో ఒకటి సాధించాలని ఆయన మహాగ్రంథం అని ఒకటి తయారు చేసి మొన్న ఓపెన్ చేశారు. ఆయన అభివృద్ధి చెందుతూ కులాన్ని కూడా అభివృద్ధి చేయాలని, సమాజానికి ఏదో చేయాలని ఆయన ప్రోత్సహిస్తూ అనేక వర్కర్లని తయారు చేసి వాళ్ళ ఊర్లోకి పంపించి వాళ్ళు అక్కడ షాపులు పెట్టించి మెయింటైన్ చేసి గ్రంథాలు తయారు చేసి ఆయన ఎంతో చేశారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ షాప్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ప్రతిరోజు ఖాళీగా ఉంటే పుస్తకం పట్టుకుని రాస్తూ ఉండేవాడు. ఏంటి సార్ ఇది అంటే, ఎదులే పోయి నాకు అని రాస్తూ ఉండేవాడు. నేను వచ్చినప్పుడు ప్రతిసారి కూడా చెప్తా ఉండేవాడిని, సార్ ఈ పని ఏదో మీరు వేరే ప్రజలకు సేవ చేయడంలో పెడితే మంచి ఇది ఉంటుందండి, ఈ పుస్తకం ఏమో నాకేమో కరెక్ట్ అనిపించలేదు సార్ అంటే, లేదులే భయ్ అని రాసుకుంటూ వెళ్ళేవాడు. చివరికి ఆయన ఆ పుస్తకం రాసి ఇంత సక్సెస్ అయ్యి వాళ్ళు చెప్తుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. క్షౌర వృత్తి చేసుకుంటూనే తన 3 పిల్లలను బాగా చదివించారు శివాజీ. పెద్ద కుమారుడు సవీష్ వర్మ ఆయుర్వేద వైద్యం చదివారు. ఆ తర్వాత సివిల్స్ రాసి IRS అధికారిగా స్థిరపడ్డారు. రెండో అబ్బాయి విజేష్ వర్మ మూత్రపిండాల వ్యాధి నిపుణులుగా, మూడో కుమారుడు శిరీష్ వర్మ హోమియోపతి వైద్యులుగా స్థిరపడ్డారు. 3 పిల్లలకు కట్నం తీసుకోకుండా వివాహాలు జరిపించడం గమనార్హం. పెద్దబ్బాయి, మూడో అబ్బాయికి కులాంతర వివాహం చేశారు. రెండో అబ్బాయికి తన సోదరి కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. శివాజీ ఆలోచనలు, ఆదర్శాలు తెలుసుకుని బంధువులు కూడా ఆశ్చర్యపడ్డారు. చదివింది 3వ క్లాస్ అయినా ఆధ్యాత్మికంగా ఆలోచించేవారు ఎక్కువగా. ఆయన పని ఆయన చేసుకుంటానే, కుటుంబ బాధ్యతలు చూసుకుంటానే అనేక పుస్తకాలు చదివి ఆయన విశ్వవేద మహాగ్రంథం అని ఆ పుస్తకాన్ని రాశారు. అది ఒక తపస్సులాగా చేశారు. ఆయన ఆశయం అది, అలా రాయాలి, జనానికి ఒక మెసేజ్ అందించాలి అనే ఆలోచించేవారు. అందులోంచి వచ్చిందే ఆ విశ్వవేద మహాగ్రంథం. అలా ఆదర్శ వివాహం చేసుకున్నా మా డాడీ నాకు కూడా చెప్పారు, ఇప్పుడు ఫ్యూచర్లో పిల్లలు పుట్టినప్పుడు అబ్బాయి పుడుతుంది, నువ్వు కూడా అబ్బాయికి కట్న కానుకలు ఏం ఆశించద్దు. ఒక మహిళని చదివించి పెంచి పోషించాలంటే ఈరోజు చాలా కష్టం. అట్లాంటిది వివాహ సమయంలో మనం డబ్బులు ఇలాగ 5 లక్షలు 10 లక్షలు అని చెప్పి కట్నం అడగటం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమన్నా ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇస్తారు, అది మనం ఆశించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పారన్నమాట. నేను చేసింది ఒక యజ్ఞం లాంటిది. ఎప్పుడు నిరంతరం ప్రయత్నించడం చేయడం దానిలో ఉన్నాను. దానిలో ఉండటం వల్ల ఏంటంటే భౌతిక ప్రపంచాన్ని కూడా పెద్దగా చూడాల. ఏంటి, నాకు అవసరమైన వారికి అవసరమైనవి చూసా కానీ అన్నీ చూడకపోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఈ కట్న కానుకలు కూడా తెలియదు అన్నారు. కట్న కానుకలు అంటే నేను ఒకసారి ఆలోచించుకొని అట్లాంటివి ఏం తీసుకోవాలనుకోలేదండి అన్న. ఆయన లాయర్ కదా, మరి ఒక 4 సార్లు అటు ఇటు తిరిగి కాదులేండి మీరు ఆలోచించుకొని చెప్పండి అన్నారు. ఆలోచించుకునేది ఏం లేదండి, కట్న కానుకలు ఎవరికి తీసుకోదలుచుకోలేదు కాబట్టి కట్న కానుకలు లేవు. ప్రపంచవ్యాప్తంగా మానవుల స్వభావాలపై అధ్యయనం చేసి పుస్తకం రాసినట్లుందని పాఠకులు అభిప్రాయపడుతున్నారు. మనుషుల్లో తేడాలు, వివిధ దేశాల మధ్య యుద్ధాలు, రక్తపాతం ఎందుకని వచ్చే అనుమానాలు తీర్చటానికి రచయిత ప్రయత్నించారు. ఇది ఒక మంగళగిరి మహర్షి కథ. బోయవాడు కవిగా మారాడని పురాణాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడీ కలియుగంలో ఓ సామాన్యుడు సాధించిన అసమాన విజయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే అంటున్నారు పుస్తక ప్రియులు. అన్ని మతాలు సమానము, అన్ని కులాలు సమానమైనటువంటి ఒక భావనను తన కుటుంబం నుంచే అనుసరించి చూపారు. తమ పిల్లలందరికీ కూడా
కులాంతర వివాహాలు చేశారు. అది కూడా ఆదర్శ వివాహాలు, ఎలాంటి కట్న కానుకలు తీసుకోకుండా వారికి పెళ్లిళ్ళు జరిపించడం ద్వారా తాను చెబుతున్నటువంటి ఆదర్శాలన్నీ కూడా నిజ జీవితంలో తన ఇంటి నుంచే కూడా రుజువు చేసి చూపించారు. ఇలా ఒక రచయితగా తనకున్నటువంటి ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి చూపిన విధానం పట్లయితే చాలా అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.